హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆత్మీయ భరోసాకి ఆఖరి తేదీ అయితే వచ్చేసిందండి. అర్హుల గుర్తింపుకు ఆఖరి తేదీ, అంటే అర్హుల గుర్తించి ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి ఆఖరి తేదీ అయితే వచ్చేసిందండి. అంటే అర్హులను గుర్తించి ఆన్లైన్లో ఎంటర్ చేయాలని, అర్హులు ఎంతమంది ఉన్నారనేది నిజంగా అర్హత కలిగిన వాళ్ళని అందరినీ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేసి వారందరికీ కూడా మార్చి లోపల డబ్బులు రిలీజ్ చేయాలని అయితే చూస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు అయితే మీకు పూర్తి వివరాలు చూపిస్తానండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొన్న గ్రామ సభలు అయితే జరిగినాయి కదండి 4 రోజుల పాటు. ఆ గ్రామ సభలో ఈ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఆత్మీయ భరోసా కింద దరఖాస్తులు 2 లక్షల పైగా వచ్చినాయి అంటండి. అవన్నీ కూడా దరఖాస్తులు వెరిఫై చేసి ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ అండి ఇది. చూడండి, ఇక్కడ ఉన్న మ్యాటర్ అయితే చదువుతాను. మొత్తం 2 లక్షలకు పైగా దరఖాస్తులు, ఇప్పటికే 18,000 మందికి నగదు జమ. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్కు అర్హుల ఎంపిక ఫిబ్రవరి 2లోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2024-25 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద 20 రోజులు పని దినాలు పూర్తి చేసిన వారిని లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారు. జిల్లాల వారీగా అర్హుల ఎంపికలో డిఆర్డీఓ అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో నుంచి అర్హులను గుర్తించి వచ్చే నెల 2లోగా ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అర్హుల వివరాలు ఆన్లైన్లో ఎంటర్ చేయాలని, ఆ తర్వాత ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులకు అనుమతించమని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ పథకం కింద ఇప్పటికే 18,180 మంది అర్హులను గుర్తించారు. వీరికి తొలి విడత కింద 6,000 చొప్పున మొత్తం 10,090 కోట్లకు పైగా ప్రభుత్వం జమ చేసింది. చూశారు కదండి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అప్డేట్ అండి ఇది. మొన్న గ్రామ సభలో 4 రోజులు నిర్వహించారు కదండి, అందులో కొన్ని అప్లికేషన్స్ అయితే వచ్చినాయి అంట. దాదాపుగా ఇంకా 2 లక్షల మంది కూడా దరఖాస్తు చేసుకున్నారంట అండి. ఆ దరఖాస్తుల నుంచి అర్హులను ఎంచుకొని ఎవరైతే 100 రోజుల పనిలో 20 రోజుల పని అయితే ఎవరైతే చేస్తారో ఈ ఉపాధి హామీ పథకం కింద, అందులోనూ వాళ్ళకి ఉపాధి హామీ కార్డు కూడా కలిగి ఉండాలండి. ఈ అర్హులందరినీ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక మార్పులు చేర్పులు ఉండవని ఇక్కడ డైరెక్టర్ సృజన గారు అయితే చెప్తున్నారు. పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన గారు అధికారులకు ఆదేశాలు జారీ చేసేసారండి. ఇంకా మార్పులు చేర్పులకి అవకాశం ఉండదని. అంతేకాదండి, ఇక ఈ ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత ఈ అర్హులందరికీ కూడా మార్చి లోపల డబ్బులు జమ చేస్తూనే ఉంటారంటండి. విడతల వారీగా వేస్తూనే ఉంటారంట డబ్బులు. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.